సార్ ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈరోజు సుప్రీంకోర్టు కూడా అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. అదే టైంలో సునీత మేడం కూడా వచ్చి సీఎంఓ గారిని కలిసింది. మొన్నేమో ఎస్పీ గారిని కలిసి పురోగతి ఎట్లా ఉంది, ఇది మనం ఏ విధంగా చూడాలండి? అదే కాదండి, ఇంకొక పరిణామం కూడా జరిగింది. ఇప్పుడు సిబిఐ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ మీద ప్రైవేటు వ్యక్తులు కేసు పెట్టిన సందర్భం కూడా వివేకానంద్ గారి కేసులోనే జరిగింది. అప్పుడు రామ్ సింగ్ గారి మీద కేసు పెట్టారు. అందులో కీలక సూత్రధారి కృష్ణారెడ్డి, వివేక పిఎస్, తను కూడా కొన్ని తప్పుడు వాంగ్మూలాలు ఇవ్వటం మూలం కూడా ఆయన మీద కేసు పెట్టారు. ఇప్పుడు కృష్ణారెడ్డిని కూడా ఇంటరాగేషన్కి పిలిచారు. నువ్వు ఏ అంశాల మీద రామ్ సింగ్ మీద ఇచ్చిన వాంగ్మూలంలో వాస్తవాలు ఏంటో చెప్పమని క్రాస్ ఎగ్జామినేషన్ చేయటానికి పిలిపించారు. అది కూడా చాలా తీవ్రమైన కీలక పరిణామంగా చెప్పాలి. తర్వాత ఇవాళ అవినాష్ రెడ్డిని 8వ ముద్దాయిగా ఉన్న వ్యక్తి అప్రూవర్గా ఉన్న దస్తగిరిని ప్రభావితం చేస్తున్నాడు, భయపెడుతున్నాడు అనే అంశం మీద కూడా సుప్రీంకోర్టు నోటీస్ ఇచ్చింది. దాని మీద నీ వివరణ ఇవ్వమని. ఎందుకంటే ఆయన ఒక ఎంపీ స్థానంలో ఉన్నాడు, కడప లోక్సభ సభ్యుడు ఆయన. కాబట్టి రాజకీయంగాను ఆర్థికంగాను చాలా బలమైన వ్యక్తి. దస్తగిరి చాలా బలహీనుడు. తర్వాత అతను మొదటి నుంచి కూడా చెబుతున్నాడు, అసలు ఇతనికి బెయిల్ ఇవ్వద్దు, నాకు ప్రమాదం ఉంది అని, నాకు నా ప్రాణహాని ఉందని కూడా చెబుతున్నాడు. కాబట్టి అదొకటి జరిగింది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇవాళ సునీత గారు కూడా మొన్న ఎస్పీ గారిని కలిసి అసలు ఈ కేసులో పురోగతి గురించి చెప్పింది. త్వరగా ఇక్కడ స్థానిక పోలీసులు కూడా సహకారం అందించి సిబిఐ ఈ దర్యాప్తు త్వరగా జరపమంది. తర్వాత తను మీద కూడా కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాలో అతను ఉన్నాడు కదా, వర్ర రవీందర్ రెడ్డి, రాఘవరెడ్డి, వీళ్ళంతా పెట్టిన పోస్టుల మీద కూడా గతంలో అక్కడ పోలీస్ రిపోర్టులు తీసుకొని కారణంగా హైదరాబాద్లో ఫిర్యాదు చేశారు. ఆమె కానీ షర్మిల గారు కానీ. ఆమె ఒక పిసిసి అధ్యక్షురాలు అయ్యుండి కూడా ఆంధ్రప్రదేశ్లో కడప పోలీసులు ఫిర్యాదు తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఆ ఫిర్యాదు అక్కడ ఇచ్చింది. తర్వాత ఇవాళ అసెంబ్లీకి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కూడా వ్యక్తిగతంగా కలిసి తన తండ్రికి సంబంధించినటువంటి ఈ హత్య కేసుకి సంబంధించి, తర్వాత తన మీద పెట్టిన సోషల్ మీడియా పోస్టింగ్ల గురించి, భవిష్యత్తులో కూడా అలాంటివి జరుగుతాయేమో, మీరు మాకు రక్షణ కల్పించాలని కూడా కోరారు. ఒకటేమో ప్రాణ రక్షణ కల్పించమన్నారు. తర్వాత వీళ్ళ ఈ సోషల్ మీడియా అటాక్స్ నుంచి కూడా ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల మీద కూడా ఎవరు పెట్టినా సరే, ఏ పార్టీకి చెందిన వ్యక్తులు పెట్టినా కూడా ఆడబడుచులే, ఎవరు ఆడబడుచులైనా గతంలో లాగా ఉండదు. ఎవరు కూడా అందరి ఆడబడుచులు కూడా గౌరవించాల్సిందే. రాజకీయ పార్టీలు కానీ కుటుంబాలు కానీ ఎవరైనా కానీ ఆడబడుచుల పట్ల ఎవరైనా కనుక అక్రమంగా ఇట్లాంటి లేకపోతే అసభ్యమైనటువంటి పోస్టులు కానీ కిరాతకమైనటువంటి మాటలు కానీ పెడితే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని కూడా చెప్పాడు. బహుశా దానికి కృతజ్ఞతలు చెప్పడానికి కూడా నేను అనుకోవటం ఇవాళ డాక్టర్ సునీతారెడ్డి గారు చంద్రబాబుని కలిసి ఉంటారని అనుకుంటున్నాను అండి.